ఈ వీడియోలో పూల్ మఖానా పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పూల్ మఖానా పావు కేజీ, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, డాల్డా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల డాల్డా, 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత పూల్ మఖానా వేసి త్వరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ కూడా పోసి బజ్జీ పిండి వలె కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసిన పూల్ మఖానా కూడా వేసి కలుపుకోవాలి. తరువాత ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలుపుకున్న పూల్ మఖానా మిశ్రమాన్ని పకోడీలా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే పకోడీ బాగా వస్తాయి. అలా ఫ్రై చేసుకున్న పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రుచికరమైన పూల్ మఖానా పకోడీ రెడీ.